వినాయక చవితి దేశం మొత్తం మీద కూడా ఊరు వాడ పల్లె పట్నం నగరం అన్ని ఏకమై చేసేటటువంటి పండగ వినాయక చవితి పండగ. ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగ చేసుకోవచ్చు. ఇది మతాలకి సంబంధం లేనటువంటి పండగ. అంతేకాదు వినాయక చవితి అనేది మనకి స్వాతంత్రం రాకముందు మనలో ఒక యూనిటీని తీసుకొచ్చింది. ఆ యూనిటీ వల్ల కూడా మనం స్వాతంత్రాన్ని సంపాదించగలిగాం. దానికి పునాది వేసినటువంటి వారు బాల గంగాధర తిలక్ గారు. అలాగే హనుమాన్ జయంతి యొక్క ఉత్సవాలు కూడా ఆ విధంగానే మొదలయ్యాయి. అయితే మనం ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. కాకపోతే చాలా సందర్భాల్లో హద్దులు దాటిపోతున్నాం. మందు తాగి దేవుడి దగ్గర ఉండడం, మందు తాగి గెంతడం, డీజే సౌండ్లతో భక్తిని పూర్తిగా పక్కన పడేయడం, మనలో మనమే పోటీ పడుతూ బొమ్మని లేదా విగ్రహాన్ని విపరీతంగా పెంచుకుంటూ అసలైనటువంటి భక్తి ఏదైతే భజనలు ఉన్నాయో ఆ భజనలను పూర్తిగా తొలగించేసి విపరీతంగా సౌండ్ పొల్యూషన్ తో మనం అన్ని విధాలుగా కూడా వినాయకుడిని విసిగి కలిగించేస్తున్నాం. అయితే రేపు అంటే ఆగస్టు 27వ తారీఖున రాబోతున్నటువంటి వినాయక చవితి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పూజ చేసుకోవడానికి అయితే మంచి సమయం ఇది. ఈ సమయాల్లో చేసుకోమని పండితులు చెబుతున్నారు.